అన్నీ కంట్రోల్లోకి వస్తాయి. అన్నీ స్టార్ట్ చేయగానే 1-2 డేస్లో అన్నీ సెటిల్ అయిపోవాలి అనుకుంటే మూర్ఖత్వం. ఇఫ్ యు ఆర్ హియర్ టు లెర్న్ సమ్ మేకప్ ట్రిక్స్ దెన్ దిస్ వీడియో ఇస్ నాట్ ఫర్ యూ. దిస్ ఇస్ జస్ట్ మీ randomly మేకింగ్ దిస్. ఐ డోంట్ వాంట్ టు పోర్ట్రే దట్ హౌ నైస్లీ షీఈస్ హ్యాండ్లింగ్ ఎవ్రీథింగ్. యా అట్లా జనాలు పెరుగుతుంటే ఆబ్వియస్లీ వర్క్ పెరుగుతుంది. నువ్వు ఒక్కదాన్ని నేను ఒక్కదాన్ని చేసుకోవాలి అనుకోవడం మూర్ఖత్వం. అంటే ఆబ్వియస్లీ నెక్స్ట్ 6 months నాకు నా టైం ఉండదు అని చెప్పి నేను రోజుకి రోజు నాకు నేను గుర్తు చేసుకుంటున్నాను అనమాట. ఇది టెంపరీ, కానీ గోడలకి మంచి కలర్ రాబోతుంది. హాయ్ అండి, అందరికి నమస్కారం. నా పేరు నవ్య. టుడేస్ వీడియో ఈస్ గోయింగ్ టు బీ లెట్స్ క్యాచ్ అప్ వీడియో, లేదంటే గెట్ రెడీ విత్ మీ వైల్ చిట్ చాటింగ్ అలాంటి వీడియో అనమాట. లాస్ట్ 10 days నుంచి ఒక వీడియో కూడా పెట్టలేదు కదా, సో ఐ థాట్ ఈ వీడియోతో స్టార్ట్ చేద్దామని. ఐ డోంట్ నో ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు అప్లోడ్ దిస్ ఫస్ట్ ఆర్ ద ఐబ్రోస్ షేవింగ్ వీడియో, కానీ లాస్ట్ 10 daysలో ఏం జరిగింది, స్టోర్ ఓపెన్ చేశాక హ్యూజ్ అనౌన్స్మెంట్ అని చెప్పి వీడియో పెట్టాను, తర్వాత స్కిన్ కేర్ చేశాను, తర్వాత మాయమైపోయాను, ఏం జరిగింది, ఏం నడుస్తుంది అని చెప్పి హార్ట్ టు హార్ట్ కాన్వర్జేషన్ అనమాట. ఊరికే కూర్చొని చేయడం ఎందుకు, మేకప్ చేస్తూ మాట్లాడదాము అని చెప్పి ఇది చేస్తున్నాను. బై ద వే ఈ మేకప్ లుక్ చేశాను నేను. సో ఐషాడో కూడా యూజ్ చేశాను. సో ఈ అందమైన మేకప్ లుక్ చూడాలంటే మీరు వీడియోలోకి వెళ్ళాలి. సో నా వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నా ప్రైమర్ అప్లై చేసేసాను, కానీ రికార్డ్ బటన్ నొక్కలేదు, అందుకే మళ్ళీ చేస్తున్నాను. మళ్ళీ మీకు ప్రైమర్ పెట్టుకొని చూపిస్తాను. ప్రైమర్కి ముందు నేను నిజంగానే మాయిశ్చరైజర్ పెట్టేసుకున్నాను. ఐబ్రోస్ వీడియో చేసిండే అనమాట. అది ఐబ్రోస్ చేసుకోగానే షేవ్ చేయగానే మాయిశ్చరైజర్ పెట్టుకున్నా. ఇందాక రికార్డ్ బటన్ నొక్కలేదని చెప్పా కదా, అప్పుడు ప్రైమర్ పెట్టా, కానీ మీకోసం నేను మళ్ళీ చూపిస్తాను. 5-10 minutes ముందే మాయిశ్చరైజర్ పెట్టా, తర్వాత మేకప్ స్టార్ట్ చేసే ముందు ఈ ప్రైమర్ పెట్టుకుంటున్నాను. దిస్ వన్ ఇస్ నాకు నవ్వు వస్తుంది, ఎందుకంటే నేను సేమ్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. కలర్బాన్ నుంచి ఇది కొనుక్కొని 1 year అయిపోతుంది, కానీ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంది. నాకు ప్రైమర్ గురించి అంత ఎక్కువేం తెలీదు, బట్ నాకు తెలిసింది ఏంటంటే ఐఎమ్ గోయింగ్ టు అప్లై దిస్ ప్రైమర్ 2 times. ఐ మీన్ సెకండ్ టైం అప్లై చేయబోతున్నాను. నాకు తెలిసింది ఏంటి అంటే ప్రైమర్ మన పోర్స్ని కవర్ చేస్తుంది. పోర్స్ ఉన్న దగ్గర అప్లై చేయాలి అంటారు కదా, అంటే నాకు తెలిసింది అది శ్రేయ జైన్ వీడియోలో ఎందులోనే చూశాను. సో నాకు పోర్స్ ఎక్కువగా ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ అప్లై చేస్తున్నాను. ఇది బేసిక్లీ ఏంటంటే మ్యాట్ ఫినిష్ ఇచ్చేసి, ఇది మ్యాట్ ఫినిషింగ్ అనమాట. ఆ పోర్స్ కనిపించకుండా చేస్తాయి. సో కమింగ్ బ్యాక్, ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను నేను ఇంట్రొడక్షన్లోనే చెప్పుకుంటాను. ఎందుకు చేస్తున్నానంటే స్టోర్ ఓపెనింగ్ అని చెప్పి హ్యూజ్ అనౌన్స్మెంట్ అని చెప్పి ఒక వీడియో చేసి వెళ్ళిపోయాను. మళ్ళీ జాడ పత్తా కనిపించకుండా వెళ్ళిపోయాను. సో ఐ థాట్ ఐ షుడ్ సిట్ డౌన్ అండ్ మేక్ దిస్ వీడియో. ఇట్లా కూర్చొని మాట్లాడడం కంటే ఏదో ఒక పని చేస్తూ మాట్లాడడం బెటర్ అని చెప్పి ఐఎమ్ డూయింగ్ దిస్ మేకప్. ఐ థింక్ ఐ విల్ ఆల్సో యూజ్ మై ఐ షాడో ప్యాలెట్ టుడే. నాకు రాదు, మీ అందరికీ తెలుసు, నన్ను జడ్జ్ చేయకండి, అది ఎలా అవుతుందో నాకు తెలీదు. ఐ విల్ ట్రై అండ్ యూజ్ న్యూడ్ కలర్స్, మేబీ అదే సేఫ్ సైడ్ నాకు. సో అందుకే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఏం జరుగుతుంది ఏంటి అని మాట్లాడడానికి. పెద్దగా ఏం జరగట్లేదు. దేర్ వాజ్ సో మచ్ ఆఫ్ నెగిటివిటీ ఆఫ్టర్ దట్. నా స్కిన్ వీడియో చేశా కదా, దాని తర్వాత ఎంత నెగిటివిటీ వచ్చిందో నాకు తెలీదు. జనాలు మంచి మూడ్లో లేరో ఏంటో, ఎవరెవరో బిచ్ అని పిలుచుకుంటున్నారు. సమ్ గర్ల్ వాజ్ సపోర్టింగ్ మీ జస్ట్ లైక్ దట్, ఏదో బిగ్ బాస్ అది ఇది అని చెప్పి. సమ్ ర్యాండమ్ గర్ల్ కేమ్ అండ్ పని పాట లేదా సంథింగ్, అడ్డమైన వాళ్ళకి బిగ్ బాస్లో తీసుకోరు అది ఇది అని చెప్పి పక్కన ఇంక్లూడ్ చేస్తాను చూడండి. చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యాను. అసలు నేను అంత పట్టించుకోను అట్లా నెగిటివ్ కామెంట్స్ వచ్చినా, కానీ ఎందుకు అది చాలా ఎఫెక్ట్ చేసింది. అది కూడా ఒక రీజన్ వీడియోస్ చేయకుండా కూర్చోవడానికి. నా ఫ్రెండ్స్ చాలా చెప్పారు పట్టించుకోకు అని, కానీ ఆ రోజు అదొక్కటే కాదు, నేనేదో డాక్టర్ని ఇన్సల్ట్ చేశాను అని చెప్పి కూడా ఎవరో కామెంట్ చేశారు. నేను ఇన్సల్ట్ చేయడం ఏంటి, నేను ఇంకా కావాలంటే ఇంకా నేను అసలు అంత అవసరం లేకపోయినా ఇంకా ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తూ ఉంటాను అందరికీ. అంటే ఐ మీన్ నాకు తెలిసిందే నేను చెప్తున్నాను. అలా అనే వరకు కొంచెం రూడ్గానే మాట్లాడారనమాట ఒక 3-4 కామెంట్స్లో. ఏమైందో తెలియదు అందరికీ, అదొక రీజన్. ఇంకొకటి, ఇట్ వాజ్ సో ఎగ్జాస్టింగ్ ఆఫ్టర్ ఓపెనింగ్ ద స్టోర్. ఓకే, ఐ థింక్ ఐ షుడ్ కంటిన్యూ డూయింగ్ మై మేకప్ యాజ్ వెల్. మీ అందరికీ తెలుసు మనం పెద్దగా ఏమి యూజ్ చేయము అని చెప్పి. ఐమ్ గోయింగ్ టు యూజ్ దిస్ కన్సీలర్. నేనేమి మేకప్ కోసం అని చెప్పి ఇప్పుడు నేను ఏమంటారు ఫౌండేషన్ యూజ్ చేయాలనుకోవట్లేను. దిస్ మేకప్ దీని తర్వాత ఇంకొక వీడియో చేస్తాను, దానికోసం చేసుకుంటున్నాను అంతే. సో నేను బేసిక్లీ ఏమంటారు కన్సీలర్ తప్ప వేరేది యూజ్ చేయను వీడియోస్ కోసము, అందుకే ఇప్పుడు ఇదే యూజ్ చేస్తున్నాను.
కన్సీలర్ జస్ట్ మార్క్స్ ఉన్న దగ్గర పెట్టేసి కవర్ చేసేస్తాను. సో అదొక రీజన్. తర్వాత స్టోర్ ఓపెన్ చేశాక ఇట్ వాజ్ సో ఎగ్జాస్టింగ్. నేనైతే ఏడవని రోజు లేదు. ఐ మీన్ బయటకు కనిపించిందే కాదు, బయటకు కనిపించింది కూడా మాట్లాడదాము అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు స్టోర్కి వచ్చిన ప్రతి ఒక్కరు లేదంటే మెసేజ్ చేసి ఇంత ఎట్లా హ్యాండిల్ చేస్తున్నావు ఆఫీస్ అది ఇది అని చెప్పి చాలామంది అడుగుతుంటారు. ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు మేనేజ్, ఐఎమ్ నాట్ మేనేజింగ్. ఇదే చెప్తాను, ఇదే అందరికి చెప్తున్నాను, ఇప్పుడు కూడా అదే చెప్తాను. ఇట్ ఈస్ సో ఎగ్జాస్టింగ్. అంత ఈజీ కాదు. ఇఫ్ యు ఆర్ అంటే మీరు ఫుల్ టైం ఇట్లాంటి స్టోర్లో ఉండి చేసుకోబోతున్నారు అంటే ఇట్ ఈస్ ఈజీ. కానీ ఇట్లా 10 బోర్డ్స్ మీద సేల్ చేస్తూ ఇది ఒకటి పెట్టుకున్నారంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ. అసలు నా స్కెడ్యూల్ చెప్తాను మీకు. సో రీసెంట్గా జిమ్లో కూడా జాయిన్ అయ్యాను. జాగ్రత్తగా ఉంటున్నాను, అన్ని ప్రికాషనరీ మెజర్స్ తీసుకొనే వెళ్తున్నాను. జిమ్లో ఎందుకు జాయిన్ అయ్యానంటే ఐఎమ్ నాట్ గెట్టింగ్ టైం. అంటే జిమ్కి వెళ్ళకపోతే నాకు నేను టైం ఇచ్చుకోవట్లేను అనమాట వర్కౌట్లు చేయడానికి. అందుకే ఫస్ట్ 6 నెలలకు కట్టేసా, డబ్బులు కట్టినందుకైనా వెళ్తాను వర్కౌట్ చేసుకుంటాను అని చెప్పి. సో జిమ్లో జాయిన్ అయ్యాను. మార్నింగ్ 10కి లేవాలి, నైటే ఒకరోజు ముందే మాస్టర్కి మీరు ఇవ్వాలి ఇవి చెయ్యాలి అని చెప్పి పని పెట్టేసి రావాలి. లేదంటే నేను లేట్కి వెళ్తే అక్కడ ఆయన టైం వేస్ట్ అవుతుంది. అంటే ఆయన టైం వేస్ట్ అవ్వకూడదు. సో నైటే పని ఇచ్చేసి రావాలి. అది కాకుండా ఏమంటారు 10కి లేస్తేనే 9:30 10కి లేస్తేనే ఐ కెన్ గో టు మై జిమ్, వర్కౌట్ అండ్ దెన్ కమ్ బ్యాక్. తిండి తిని అంటే లిటరలీ ఒక 12:30 1కి అట్లా తిండి తినేసి లంచ్ చేసేసి స్టోర్కి వెళ్తే మళ్ళీ ఈవినింగ్ ఇక్కడికి వచ్చి స్టోర్లోనే కూర్చొని నేను బ్లెండ్ చేస్తూ మాట్లాడతాను. స్టోర్లో కూర్చొనే అడ్రస్లు అంటే ఈరోజు ఈ డెలివరీస్ చేయాలి ఇవి అని ఉంటాయి కదా, ఆ అడ్రస్లు రాసుకోవడము పనిలో పనిగా. మాస్టర్ ఏం చేస్తున్నారు, అలా చేయాలి ఇలా చేయాలి. ఇంకా ఆఫ్లైన్లో కస్టమర్స్ ఎవరైనా వస్తే, క్లయింట్స్ ఎవరైనా వస్తే వాళ్ళని రిసీవ్ చేసుకోవడము, ఇవన్నీ చేస్తూ ఉండాలి. 4:30కి ఇంటికి రావాలి. కానీ అంటే 5:30కి ఆఫీస్ అంటే నేను 4:30కి ఇంటికి వచ్చేయాలి. కానీ 5కి వస్తున్నాను. వచ్చి హాఫ్ అన్ అవర్లో ప్యాకింగ్ అవి ఇవి చేసుకొని మళ్ళీ ఆఫీస్ వర్క్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. నేను చెప్పా కదా ఏడవని రోజు లేదని. ఇట్ ఈస్ నాట్ బికాజ్ ఐఎమ్ అంటే ఎట్లా చెప్పాలి, అది నేను కావాలని ఏడుస్తున్నది కాదు. ఇట్ ఈస్ నాకు అన్కాన్షియస్లీ అయిపోతుంది అనమాట. చాలా స్ట్రెస్ అవుతుంది, చాలా ప్రెషరైజింగ్ ఉంది. ఇంకొకటి పెద్ద గిల్టీ ఫీలింగ్ ఏంటి అంటే నా కోసం పాపం మా డాడీ పొద్దున్నే లేచి వెళ్ళి, అంటే నేను మార్నింగ్ వెళ్ళను, ఆయనే వెళ్ళేసి వేర్ ఇస్ మై కన్సీలర్ ఓకే ఆయనే వెళ్ళేసి ఓపెన్ చేసి మాస్టర్ వచ్చాక ఆయనతో కూర్చొని, అంటే ఆయనతో కాదు అక్కడ కూర్చొని నేను వచ్చేంతవరకు అక్కడే కూర్చుంటారు అనమాట. అదొక పెద్ద గిల్టీ ఫీలింగ్ అయిపోయింది. నైట్ ఇంకా నేను అంటే ఈవినింగ్ 5కి వచ్చాక మళ్ళీ డాడీ అక్కడ వెళ్తారు, డాడీయో తమ్ముడో. అదొక పెద్ద గిల్టీ ఫీలింగ్ అయింది. వాళ్ళే క్లోజ్ చేసి వస్తారనమాట. చాలా అంటే చాలా పెద్ద గిల్టీ ఫీలింగ్. నా వల్ల వాళ్ళు మార్నింగ్ లేవడం ఆబ్వియస్లీ ఎప్పుడు లేస్తారు, కానీ వాళ్ళ పనులు వదులుకొని నా కోసం అక్కడికి వెళ్తున్నారు కదా, అదొక పెద్ద గిల్టీ ఫీలింగ్ అయిపోయింది. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఆన్లైన్ కస్టమైజేషన్స్ అని చెప్పాను కదా, ఐ థింక్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ దట్. ఐ డోంట్ నో, నాకు తెలిసి ఈ పిల్ల ఎందుకు ఇవన్నీ ఇక్కడ చెప్తుంది అని అనుకోవచ్చు. ఐ డోంట్ వాంట్ టు షో ఓన్లీ ద గుడ్ పార్ట్. మీరు ఈ పిల్ల అన్నీ చేసేస్తుంది, నేను కూడా చేసేస్తాను, చేసేయగలను, అట్లా కాదు, అట్లా అనుకోకండి. దాని బిహైండ్ ద ఇది కూడా చెప్తాను. అంటే మీరు చెయ్యగలరు, కానీ ఇట్లా నేను ఈజీగా చేసేస్తున్నాను మీరు కూడా చేసేయగలరు అట్లా కాదు, అట్లా అనుకోకండి. యూ హ్యావ్ టు నో ఆల్ ద ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ ఇట్. ఇప్పుడు పెట్టాను, ఇట్స్ అ గుడ్ థింగ్, నేను కరెక్ట్ టైంలో స్టార్ట్ చేశాను, ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ దట్ ఐ ఆల్వేస్ వాంటెడ్. కానీ దాని వెనకాల ఏం జరుగుతున్నాయో కూడా మీకు తెలియాలి, దాని స్ట్రగుల్ మీకు తెలియాలి అని చెప్తున్నాను. చాలా మంది అనుకుంటారు, ఇది చెప్పాక కూడా అనుకుంటారు ఈ పిల్ల ఎందుకు ఇవన్నీ ఇక్కడ చెప్తుంది అని చెప్పి. చాలా చాలా కష్టము కస్టమైజేషన్స్. ఆన్లైన్ కస్టమైజేషన్స్ అంటే ఒక కస్టమర్ వస్తారు, ఈ ఫ్యాబ్రిక్ మీద ఇదే కలర్ ఇదే ప్రింట్ ఇట్లనే ఉండాలి అని చెప్పి చెప్తారు. ఎన్ని ఫ్యాబ్రిక్ స్టోర్స్ అని తిరుగుతారు మీరు. అట్లా ఒక్కరు కాదు, ఒక్కరికంటే మీరు హెల్ప్ చేయగలరు, ఇద్దరికి మీరు చేయగలరు. కానీ ఒక 10-15 మంది వచ్చేసి అట్లనే అంటే యూ కెన్ నాట్ డూ. అంటే ఇట్ ఈస్ ఈజీ వెన్ యూ గివ్ దోస్ ఏమంటారు ఇన్స్ట్రక్షన్స్, నాకు ఈ కలర్ కావాలి, ఈ ఫ్యాబ్రిక్లో కావాలి అని చెప్తే సరిపోతుంది. దెన్ ఇట్ ఈస్ వెరీ మచ్ ఈజీ ఫర్ అస్ టు వర్క్. ఈ డిజైన్ కావాలి, నేను స్లీవ్లెస్ వేసుకోలేను, సో యూ మేక్ ఇట్ సంథింగ్, లేదంటే మీరు ప్యాటర్న్ ఇస్తే మీ ప్యాటర్న్ చేస్తాం, దట్ ఈస్ వెరీ ఈజీ. కానీ ఫ్యాబ్రిక్ స్టోర్ కోసం ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఈ ఫ్యాబ్రిక్ మీద ఇలా కావాలి అంటే ఇట్ ఈస్ వెరీ ఇంపాసిబుల్. దట్ టు ఒక 200-300 ప్రాఫిట్ కంటే ఎక్కువ రాదు. ఎందుకంటే
అంటే టైలర్ ఛార్జెస్ పోయాక 300-400 కంటే ఎక్కువ ప్రాఫిట్ అయితే రాదు. అట్లాంటిది ఒక్క ఫ్యాబ్రిక్ కోసం నేను 5-6 స్టోర్స్ తిరిగితే అక్కడ ఏం లేదు, నేను ఎగ్జాస్ట్ అయిపోతున్నాను అట్లా అని చెప్పి యునో 500-600 కోసం ఐఎమ్ డూయింగ్ దిస్ మచ్ అని కూడా ఒక పాయింట్లో అనిపించింది. ఇవన్నీ 1.5 వీక్లో అయిపోయాయి అనమాట. ఐఎమ్ జస్ట్ ట్రైయింగ్ టు కన్వే వాట్ ఐఎమ్ ఫీలింగ్ రైట్ నౌ. సో నేనేం చేశానంటే ఐ థాట్ ఇట్స్ హై టైమ్ ఫర్ మీ టు హైర్ సమ్వన్. నాకు ఆల్రెడీ ఒక ఇంటర్న్ ఉంది, సోషల్ మీడియా హ్యాండిల్ చేస్తుంది, మొత్తం సోషల్ మీడియా అంటే పేజ్ది అనమాట, నా పర్సనల్ అకౌంట్ కాదు, నా పేజ్ది హ్యాండిల్ చేస్తుంది. షీ రిప్లైస్ ఆల్ ద పీపుల్, అంటే ఎవరైతే నాకు ఈ ఆర్డర్ కావాలి, ఈ చీర కావాలి అన్న వాళ్ళని షీ హ్యాండిల్స్ అనమాట. సో నేను అనుకున్నాను ఐ నీడ్ అన్ అదర్ ఇంటర్న్. ఆ రోజు ఇంకా అలా అనిపించిన రోజు ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ దిస్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ దిస్ అన్న రోజు ఇన్స్టాగ్రామ్లో ఒక స్టోరీ పెట్టాను దట్ ఐఎమ్ లుకింగ్ అవుట్ ఫర్ అన్ ఇంటర్న్ అని చెప్పి. ఫస్ట్ టైం ఇంటర్న్ కావాలి అన్నప్పుడు కూడా ఇన్స్టాగ్రామ్లోనే పెట్టాను. అలానే నాకు దొరికిందనమాట సిమ్రన్, హర్ నేమ్ ఇస్ సిమ్రన్. మొన్ననే వచ్చింది. ఐ థాట్ ఆఫ్ మేకింగ్ వీడియో కానీ కుదరలేదు. బట్ ఐ డెఫినెట్లీ మేక్ అ వీడియో విత్ దట్ గర్ల్. తను ఎవరు తెలుసా, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయ ముందు నుంచి తనకి ఒక ఛానల్ ఉందనమాట. ఐ ఆల్వేస్ యూజ్ టు వండర్, ఈ పిల్ల అసలు ఎడిటింగ్ ఎట్లా చేస్తుంది, షీ ఈజ్ జస్ట్ అ టీనేజర్, ఇంత చేస్తుంది, నేను ఎందుకు చేయలేను అన్నట్టుగా ఐ యూజ్ టు థింక్. యా సిమ్రన్, తనతో ఐ విల్ డెఫినెట్లీ మేక్ అ వీడియో. సో ఐ థాట్ I'll hire another one. And అంటే తను ఇంకా బేసిక్లీ షీ ఈజ్ లైక్ I thought she has to be someone లైక్ మీ. నా రెప్లికాని తీసుకుందాము అనుకున్నాను. చాలా ఈమెయిల్స్ వచ్చాయి, అంటే వాటికి క్రైటీరియా పెట్టాను అనమాట. షీ హ్యాస్ టు బీ సమ్వన్ హూ ఈస్ నియర్ బై, హూ లివ్స్ నియర్ బై, అండ్ బండి నడిపొచ్చి ఉండాలి, అట్లాగే ఫ్యాబ్రిక్ సోర్సింగ్స్ ఇట్లాంటివి కొన్ని తెలియాలి. అన్ని ఇన్ని రిక్వైర్మెంట్స్ పెట్టలేదు. బేసిక్లీ నేను ఎలాంటి వాళ్ళ కోసం చూసానంటే బండి నడిపొచ్చి ఉండాలి, అలాగే షీ హ్యాస్ టు బీ నియర్ బై. ఈ 2 క్రైటీరియా ఉండే. మిగతాదంతా ఎగ్జైట్మెంట్, ఎంతూజియాజం ఉంటే యూ క్యాన్ లెర్న్ అని నేను అనుకుంటా, ఎట్లాంటి టాలెంట్ లేకపోయినా, అంటే ఐ మీన్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా. సో అలాంటి వాళ్ళ కోసం చూసా. ఐ థింక్ ఐ ఫైనలైజ్డ్ వన్, రష్మిత తన పేరు. ఒక 1 వీక్ బేసిస్లో చూద్దాము అనుకుంటున్నాను. అంటే 1 వీక్లో ఏదో నేర్చేసుకుంటుంది, అన్నీ వచ్చేస్తాయి అలా కాదు. బట్ ఐ నీడ్ టు నో షీ ఈజ్ రెడీ టు లెర్న్ అండ్ షీ ఈజ్ ఎగ్జైటెడ్, షీ ఈజ్ ఎంతూజియాస్టిక్. తను మాటల్లో ఇవన్నీ నాకు అర్థమైపోయింది, షీ ఈజ్ ఎగ్జైటెడ్ అని చెప్పి. బట్ ప్రాక్టికల్గా చూడాలి అనుకొని ఐ టుక్ 1 వీక్ ఆఫ్ టైం. రేపు వస్తుంది, ఇవాళ సండే, ఇవాళ రికార్డ్ చేస్తున్నాను. సో తను వచ్చాక అర్థమవుతుంది అనమాట హౌ ఇస్ షీ గోనా బీ అని. అప్పటి వరకు నాకు చాలా 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 హెక్టిక్ ఉంటుంది. అసలు ఒక పాయింట్ కూడా వచ్చిండే, ఈ అమ్మాయి ఏంటి అసలు నాకు అర్థం కాదు, అందరిని ఇబ్బంది పెడుతున్నా, ఇంట్లో వాళ్ళు ఏం మాట్లాడతలేదు, దే ఆర్ హెల్పింగ్ మీ. అండ్ యునో ఐఎమ్ నాట్ ఏబుల్ టు మేక్ వీడియోస్. ఇన్స్టాగ్రామ్లో ఒక స్టైలింగ్ వీడియో పెట్టి ఒక 1 month అవుతుందేమో, అండ్ యూట్యూబ్ వీడియోస్ కూర్చొని ప్రశాంతంగా చేయలేకపోతున్నాను. దిస్ ఈజ్ వేర్ ఐ కేమ్ ఫ్రమ్. నవ్య అంటే ఎవరికి తెలుసు, అందరికీ ఇప్పుడు ఎలా తెలుసు నవ్య అంటే, షీ మేక్స్ వీడియోస్, షీ క్రియేట్స్, ఐ మీన్ షీ క్రియేట్స్ కాంటెంట్. యూట్యూబ్లో వీడియోస్ చేస్తుంది, ఇన్స్టాగ్రామ్లో మంచిగా డ్రేపింగ్ వీడియోస్, స్టైలింగ్ వీడియోస్ చేస్తుంటుంది అని అందరికి అలా తెలుసు. ఐ డు నాట్ వాంట్ టు డిస్కంటిన్యూ దాట్. ఎట్లాంటి పాయింట్కి వెళ్ళినా సరే ఐ డు నాట్ వాంట్ టు డిస్కంటిన్యూ మేకింగ్ వీడియోస్ అండ్ మేకింగ్ స్టైలింగ్ వీడియోస్ అనుకున్నా. ఐ షుడ్ నాట్ స్కిప్ దీస్. ఎవరో ఒకరిని హైర్ చేసుకుంటే కానీ నాకు సెట్ అవ్వదు అని చెప్పేసి పెట్టేసా. ఒక అమ్మాయిని ఫైనలైజ్ చేశాను. బట్ ఐ విల్ సీ, నచ్చకపోతే మళ్ళీ ఇంకొకరిని పెడతాను. తనకి ఆ క్లారిటీ ఇచ్చాను, తను నాకు ఆ క్లారిటీ ఇచ్చింది, అక్క నీకు నచ్చకపోతే ఐ విల్ గో బ్యాక్ అని చెప్పి. సో ప్లీజ్ నా కోసం ప్రే చేయండి. అండ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్లీప్ లిటరలీ. ఇవన్నిట్లో మధ్యలో ఇంకా కొన్ని ఇంతకుముందు 2-3 ఇష్యూస్ వచ్చేవి. ఆన్లైన్ శారీస్ ఇది ఉంది కదా మనకి పేజ్లో, 2-3 డెలివరీ ఇష్యూస్ మాత్రమే వచ్చేవి. ఇప్పుడు దట్ హ్యాస్ బికమ్ లైక్ 5-6-7 అనమాట. మేబీ ట్రాఫిక్ ఎక్కువైతున్న కొద్దీ ఆ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయేమో, కానీ నేనైతే ఇట్లానే ఫీల్ అయ్యా. ఇన్ని రీజన్స్ ఉన్నాయి. నేను 1.5 వీక్ బ్రేక్ తీసుకోవడానికి, బ్రేక్ అంటే జస్ట్ వీడియోస్ నుంచి తీసుకున్నాను, అన్నీ నడుస్తూనే ఉండే. వెన్ ఐ వాజ్ టాకింగ్ టు మలిహా, వెన్ ఐ వాజ్ లిటరలీ క్రయింగ్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్, ఐ వాంటెడ్ డిస్కంటిన్యూ దిస్ అని చెప్పి ఐ వాజ్ లిటరలీ క్రయింగ్. అండ్ షీ వాజ్ లైక్, నవ్య అంటే వీ వర్ థింకింగ్ ఆఫ్ ద వేస్ టు యునో షేర్ ద వర్క్ బిట్వీన్ పీపుల్. ఇప్పుడు ఇంకొక ఆమె కావాలి, లేదంటే ఐ కెన్ టేక్ అన్ అదర్ పార్ట్నర్ ఇన్
ఇట్లా 50-50 అంటే 60-40లో తీసుకొని వర్క్ డివైడ్ చేసుకోవచ్చు. నేను మార్కెటింగ్ ఇంకా పబ్లిసిటీ ఇవన్నీ తీసుకుంటే తను షీ కెన్ హ్యాండిల్ ఆల్ ద అడ్మినిస్ట్రేటివ్ పార్ట్ అని చెప్పి షీ టోల్డ్ మీ వన్ పాయింట్, నవ్య యూ నాట్ సమ్వన్, నువ్వు ఆ పని తీసుకోకపోయినా దాన్ని వదిలేస్తావు అనుకునేదాన్ని కాదు, నువ్వు ఖాళీగా ఉండవు, యూ విల్ ఆల్సో డూ దట్ వర్క్. అట్లా కాదు, యూ హ్యావ్ టు టేక్ అనదర్ ఇంటర్న్, లేదంటే ఇట్లా వర్క్ చేసే వాళ్ళని తీసుకోవాలి, ఫ్యాషన్ డిజైనింగ్ కొంచెం ఫ్యాషన్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకోవాలి అని చెప్పి షీ టోల్డ్ మీ. మలిహా, ఐ లవ్ యూ సో 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 మచ్. ఐ డోంట్ నో వాట్ ఐమ్ అంటే ఏం చేసేదానో నాకు తెలీదు. షీఈ్ లైక్ అ రాక్ పిల్లర్ బిసైడ్ మీ. అన్నిటికీ ప్రతిదానికి ఒక ఆన్సర్ ఉంటుంది తనకి. షీఈ్ లైక్ యూ కెన్ డూ దిస్, నువ్వు కరెక్ట్ టైంలో ఇది చేసావు అండ్ యూ విల్ డూ దిస్ అన్నట్టుగా షీఈస్ దేర్. తనే చెప్పింది అనమాట. అప్పుడు నాకు అనిపించింది, ఎస్ నేను ఎంత ఎవరికి పార్ట్నర్షిప్ ఇచ్చినా కూడా ఐఎమ్ గోయింగ్ టు డూ దేర్ వర్క్ యాజ్ వెల్, నేనైతే ఖాళీ ఉండను అని చెప్పి నాకు అర్థమైంది. దట్ వాజ్ అ రియలైజేషన్. సో నేనేం మాట్లాడుతున్నానో నాకు తెలీదు, కానీ ఇది బ్లెండ్ అయిపోయింది అనుకుంటాను మొత్తము. జస్ట్ మార్క్స్ ఉన్న దగ్గర అక్కడిక్కడ కొంచెం ఈవెన్ చేయడానికి ట్రై చేసా, అంతే, ఏం లేదు. సో ఇన్ని జరిగాయి మధ్యలో. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానో నేను మీకు చెప్పా ఆల్రెడీ. ఐ డోంట్ వాంట్ టు పోర్ట్రే దట్ ఓ హౌ నైస్లీ షీఈస్ హ్యాండ్లింగ్ ఎవ్రీథింగ్, యా అట్లా కాదు. ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్ టు యునో హ్యాండిల్ స్టఫ్. అంటే ఇది దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐ వాంటెడ్, దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐ డ్రీమ్డ్ ఆఫ్. కానీ అట్లా అని చెప్పి ఐ ఆల్సో డోంట్ వాంట్ టు స్పాయిల్ మై హెల్త్. ఐ ఆల్సో డోంట్ వాంట్ టు ఓకే నేను ఏం యూజ్ చేస్తున్నానో చెప్పలేదు కదా. ఫిట్ మీ లూజ్ పౌడర్, ఫినిషింగ్ పౌడర్, ఇది దీని షేడ్ నాకు తెలీదు, కింద పెడతాను. సో అది నేను జస్ట్ పైన ఇట్లా పౌడర్ చేయడానికి అండర్ అయ్యి ఇంకా ఫేస్, బేసిక్లీ ఫేస్ మొత్తం అప్లై చేస్తాం, మీ అందరికీ తెలుసు. సో చెప్తున్నా కదా, ఐ వాజ్ లైక్ ఎంత డ్రీమ్ అయినా సరే ఐ హ్యావ్ టు బీ ఇన్ అ పొజిషన్ టు ఎంజాయ్ ఎవ్రీథింగ్ దట్ కమ్స్ విత్ దట్ డ్రీమ్. ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై హెల్త్. ఇవన్నీ బ్రెయిన్లోకి వచ్చేసాయి. అప్పుడే ఐ హ్యాడ్ దీస్ కాన్వర్జేషన్స్ విత్ మలిహా. నువ్వు అన్ని వర్క్ అంతా నువ్వు డివైడ్ చేస్తే నీకేమంత ప్రాబ్లం ఉండదు అని షీ వాజ్ సేయింగ్. అంతే కదా, అంటే ట్రాఫిక్ పెరుగుతుంది, యునో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 15,000 ఫాలోవర్స్ ఆన్ పేజ్. అంటే మన లేబుల్, మన డిజైనింగ్ పేజ్కి 15,000 ఫాలోవర్స్కి దగ్గరలో ఉన్నాము. జనాలు పెరుగుతుంటే ఆబ్వియస్లీ వర్క్ పెరుగుతుంది. నువ్వు నేను ఒక్కదాన్ని చేసుకోవాలి అనుకోవడం మూర్ఖత్వం. నాకు ఇది ఎవరు తిలకని ఒక అబ్బాయి ఉంటుంది, హీ ఆల్వేస్ మెన్షన్స్ దిస్. నువ్వు అన్నీ అంటే నిజంగానే ఇట్స్ అ బ్యాడ్ హ్యాబిట్ యాక్చువల్లీ. నేను అన్నీ నా అంతటి నేను చేసుకోవాలి అనుకుంటాను, కానీ అట్లా నడవదు. ఎన్ని రోజులని చేస్తాను? చిన్నగా ఉన్నప్పుడు అది చేసుకోగలిగాను, కానీ ఎక్స్పాండ్ అవుతున్నప్పుడు నువ్వు దాంతోపాటు నేను కూడా ముందుకెళ్ళాలి. అలా కాకుండా అన్నీ నేనే చేయాలి, అన్నీ నా చేతిలోంచి అవ్వాలి అనుకోవడం కష్టం. సో ఇట్ ఈస్ ఇన్ దాట్ ప్రాసెస్. ఆ ప్రాసెస్లో ఉన్నాను, మొత్తం వర్క్ అంతా డివైడ్ చేయడానికి. ఇవాళ ఇలా కూర్చొని వీడియో చేస్తుంటే ఐఎమ్ ఫీలింగ్ సో 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 గుడ్. ఐ కెన్ ఫీల్ దట్. అంటే పాత నవ్య గుర్తొస్తుంది. ఇక చిన్నది ఇప్పుడు చెప్పా కదా, ఇందాకే చెప్పా కదా, ఐఎమ్ రీమోడిఫైయింగ్ ఆల్ దిస్ స్టఫ్. ఇదంతా చార్ట్స్ ఇవన్నీ పోతాయి, కలర్ వేయిస్తున్నాను. ఐఎమ్ గోనా అరేంజ్ సమ్ నైస్ ఫోటో ఫ్రేమ్స్, అవన్నీ చేయబోతున్నాను. సో అదొక పార్ట్. అది కాకుండా ఇంకేం నడుస్తుంది నా లైఫ్లో? మొన్న ఒక 1 వీక్ లీవ్ తీసుకున్నా, కానీ లీవ్ తీసుకున్నట్టుగా కూడా అనిపించలేదు, అన్నీ ఈ పనులే చేస్తుండే. సో పౌడర్ సరిగ్గా చేశానో లేదో నేను మాట్లాడుతూ బై ద వే నేను లిప్ బామ్ కూడా యూజ్ చేశాను. అది వీడియోలో చూపెట్టలేదు, రికార్డ్ చేయక ముందు పెట్టాను. రికార్డ్ బటన్ నొక్కలేదు పెట్టేటప్పుడు. బేసిక్లీ అది కన్వే చేయడానికి ట్రై చేస్తున్నా. ఇప్పుడు ఎంత బాగుంది అసలు ఇక్కడ కూర్చొని వీడియోస్ చేస్తుంటే. ఇది టెంపరీ, కానీ గోడలకి మంచి కలర్ రాబోతుంది. అలాగే అదే చెప్పాను అనుకుంటా, ఇందాక మెన్షన్ చేశాను అనుకుంటా, ఓనర్తో మాట్లాడాము. మేము ఖాళీ చేసేటప్పుడు మంచిగా మళ్ళీ వాళ్ళది ఏ కలర్ ఉండనో ఆ కలర్ చేసిస్తాము, అలా మాట్లాడుకున్నాము. సో దట్ ఈస్ వన్ థింగ్. వాట్ ఎల్స్ ఈస్ గోయింగ్ ఇన్ మై లైఫ్? నౌ ఐఎమ్ గోయింగ్ టు ఏం చెబుతున్నాను, ఐబ్రోస్ చేసుకుంటాను ఫస్ట్. అంటే ఐ మీన్ పెన్సిల్ అప్లై చేసి దాన్ని ఈవెన్ చేస్తాను. నేను ఇందాకే ఐబ్రోస్ వీడియో చేశాను, ఐబ్రోస్ ఎలా చేసుకోవాలి, ఐబ్రోస్ షేవింగ్ అని చెప్పి. ఈ ఐబ్రో లైట్గా ఉంటుంది, ఈ ఐబ్రో థిక్గా ఉంటుంది. ఇవి ఇందాకే చేసుకున్నాను నేను ఐబ్రోస్. ఆ వీడియో కూడా త్వరలోనే రిలీజ్ అవుతుంది.
సో ఇంకేం నడుస్తుంది, నేను చెప్పా కదా లీవ్ తీసుకున్నాను, బట్ ఐ డెంట్ ఫీల్ లైక్ ఐ వాజ్ ఇన్ లీవ్. ఆ రెస్ట్ మోడ్ అనేది పోయింది, ఇంకా నా టైం నాకు లేకుండా అయిపోయింది. అసలు నెట్ఫ్లిక్స్ చూద్దాము అని చెప్పి ఓపెన్ చేస్తే నిద్రనే పోతున్నాను నేను. ఐఎమ్ నాట్ గెటింగ్ మై మీ టైం. కానీ స్టార్ట్ చేశాను. ఐ మీన్ దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐ వాంటెడ్. ఐ హ్యావ్ టు బీ రెడీ ఫర్ దోస్ థింగ్స్. అంటే ఆబ్వియస్లీ నెక్స్ట్ 6 months నాకు నా టైం ఉండదు అని చెప్పి నేను రోజు నాకు నేను గుర్తు చేసుకుంటున్నాను అనమాట. మీ టైం లేకపోయినా పర్లేదు, కానీ హెల్త్ మాత్రం చూసుకోవాలి అని కూడా గుర్తు చేసుకుంటున్నాను. సో అదొక పాయింట్. రోజుకి మంచిగా 2 గంటలు అయితే జిమ్ చేస్తున్నాను. ఎంత బిజీగా ఉన్నా, ఎన్ని కాల్స్ వచ్చినా సరే. ఇందాక చెప్పా కదా కస్టమైజేషన్స్, ఆన్లైన్ కస్టమైజేషన్స్ చాలా 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 కష్టం అవుతుంది అని చెప్పి. సో వాట్ ఐ డిడ్ ఇస్, చెప్పా కదా చాలా యునో నేను మలిహా కూర్చొని, నేను సిమ్రన్ కూర్చొని, సిమ్రన్ ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి కూర్చొని, అందరం కూర్చొని డిస్కస్ చేసి, అంటే అందరం అంటే సెపరేట్గా వాట్ ఇఫ్ నాట్ అవన్నీ డిస్కస్ చేశాక ఒక పాయింట్కి ఎక్కడ వచ్చామంటే వీ డూ టేక్ కస్టమైజేషన్స్, బట్ ఓన్లీ అంటే మా పేజ్లో మీకు ఏమైనా, మేము ఫ్యాబ్రిక్స్ కూడా అమ్ముతాము మీకు తెలుసు కదా. సో మా పేజ్లో మీకు ఏమైనా ఫ్యాబ్రిక్స్ నచ్చితే వీ కెన్ డూ ఇట్. లేదంటే బేసిక్గా బయట దొరికే ఉంటాయి కదా, అలాంటివి వీ కెన్ టేక్ అండ్ వీ కెన్ డూ ఇట్. కానీ యునో ఇఫ్ ద ఫ్యాబ్రిక్ ఈజ్ వెరీ టఫ్ టు గెట్, లేదంటే ఇంకా చాలా రిక్వైర్మెంట్స్ ఉండి, దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ అవర్ హెల్త్. బేసిక్లీ అది పాయింట్. మేము తిరగలేకపోతున్నాము అట్లా అందరికీ అంటే. సో ఇఫ్ ఐ అనౌన్స్ దట్ ఓపెన్లీ, ఇప్పుడు నేను ఆన్లైన్ కస్టమైజేషన్స్ కంప్లీట్గా తీసుకుంటున్నాను అని చెప్పి, ఐ హ్యావ్ టు బీ రెడీ. I have to be in a position to go out source fabrics. So I don't think I'm ready yet. So ఎవరైనా కస్టమైజేషన్స్ కావాలి అనుకుంటే మీరు మా పేజ్లోంచి అట్లీస్ట్ నేను ఇంకొక పొజిషన్కి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాక అట్లాంటివి తీసుకుంటాను. వీఆర్ రెడీ కంప్లీట్లీ ఫర్ టేకింగ్ కస్టమైజేషన్స్ అని. బట్ ఫర్ నౌ బేసిక్గా దొరికే ఫ్యాబ్రిక్స్, లేదంటే మా దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్స్ చూస్ చేసుకుంటే వీఆర్ టేకింగ్ ఆన్లైన్ కస్టమైజేషన్స్ అనమాట. దిస్ మైట్ సౌండ్ ఆడ్, కానీ దిస్ ఈజ్ సంథింగ్ దట్ వీ నీడ్ రైట్ నౌ. వీ డోంట్ హ్యావ్ రీసోర్సెస్. సో రీసోర్సెస్ వచ్చి, లేదంటే నేను ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి ఐ కెన్ హైర్ పీపుల్, ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అన్నప్పుడు ఐ విల్ గో హెడ్ అండ్ అంటే ఐ మీన్ ఎవరినో ఒకరిని హైర్ చేసుకుని, ఒకరిని కాదు 2-3 ఉండాలి దానికి, అంతకంటే ఎక్కువ కూడా ఉండాలి బేసిక్లీ. సో ఆ పొజిషన్కి వచ్చాక దెన్ ఐ అనౌన్స్ దట్ ఐఎమ్ టేకింగ్ కంప్లీట్ ఆన్లైన్ కస్టమైజేషన్స్. అసలు ఐ ఆల్సో ఫెల్ట్ వెరీ బ్యాడ్, ఎందుకంటే నా నంబర్ కూడా బయట ఇవ్వడం స్టార్ట్ చేశాను. పీపుల్ స్టార్టెడ్ కాంటాక్టింగ్ మీ. నా ఇన్బాక్స్లో లిటరలీ వాట్సాప్ ఇన్బాక్స్లో 300 to 400 అన్ఓపెన్డ్ మెసేజెస్ ఉన్నాయి. అండ్ ఇట్స్ నాట్ దట్ నేను చెక్ కావాలని ఓపెన్ చేయకుండా ఉండట్లేను. ఐఎమ్ నాట్ గెటింగ్ టైమ్ టు ఈవెన్ ఓపెన్. అందుకే ఏమంటారు స్టాప్ చేసేసామన్నమాట. దిస్ ఇస్ సంథింగ్ దట్ వీఆర్ నాట్ అనేబుల్ టు హ్యాండిల్. ఇవన్నీ నేను కావాలని మీ అందరికీ చెప్తున్నాను. దిస్ ఇస్ నాట్ ఎ స్మాల్ ఏదో బొటిక్ పెట్టేద్దాము, లేదంటే స్టోర్ పెట్టేద్దాము అట్లా అనుకుంటే అయ్యేది కాదు. యూ హ్యావ్ టు బీ అవేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ గోస్ బిహైండ్ అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఐ మీన్ వీడియో చేయడం కాదు, వీడియోలో మెన్షన్ చేస్తున్నాను టాపిక్తో పాటు. అస్సలు మేకప్ వదిలేసి నేను మొత్తం మాట్లాడడమే ఉన్నట్టుంది. సో అదనమాట, అదొకటి పెద్ద ఇది. ఆన్లైన్ కస్టమైజేషన్స్ ఆ పని చేసేసాను. నవ్ ఐమ్ తను రాగానే, ఆ అమ్మాయి రాగానే, పని మొత్తం నేర్చుకోగానే నేను ఏం చేస్తా అంటే ఐ కాన్సన్ట్రేట్ నౌ విత్ మై యూట్యూబ్. చాలా 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 కొత్త వీడియోస్ రాబోతున్నాయి. సో స్టోర్లో ఒక అమ్మాయి నేర్చుకోవడానికి వస్తుంది అనమాట టైలరింగ్. సో తను ఏమన్నదంటే మొన్న, అరే నవ్య నువ్వు ఏం వేసుకున్నా సెట్ అయిపోతాయి, ఎట్లా అది నా దగ్గర చాలా అన్యూజ్డ్ బట్టలు ఉన్నాయి, ఎలానో ఏంటో అని చెప్పి షీ వాజ్ టాకింగ్ సంథింగ్ అండ్ షీ సో థిన్ అనమాట, చాలా బక్కగా ఉంటుంది. సో నాకు అప్పుడు ఐడియా వచ్చింది, నేను అడిగా నాతో ఒక వీడియో చేస్తావా అని చెప్పి. సో ఐఎమ్ థింకింగ్ టు స్టైల్ హర్ అనమాట. ఐఎమ్ గోయింగ్ టు స్టైల్ హర్. అంటే బక్కగా ఉన్న వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకోవచ్చు, బక్కగా పొడుగ్గా ఉంటుంది అనమాట, ఎలాంటి బట్టలు వేసుకోవచ్చు, ఏ వేసుకుంటే బాగుంటుంది, ఎలా స్టైల్ చేయొచ్చు మనం యూజ్ చేయని బట్టల్ని అలా అని చెప్పి ఒక సీజన్ లాగా, అంటే ఎపిసోడ్స్ లాగా చేద్దాము అనుకుంటున్నాను. సో దట్ ఈజ్ వన్ కాన్సెప్ట్. ఇంకొక కాన్సెప్ట్ ఏంటి అంటే, నిన్ననే ఒకటి పెట్టాను ఇన్స్టాగ్రామ్లో, దట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇట్లా ఫ్యాషన్ ఛాలెంజెస్ ఉంటాయి కదా,
మీరు నాకు ఛాలెంజెస్ ఇస్తారు ఒక్కొక్క ఎపిసోడ్లో. అది కూడా ఒక సీజన్ లాగా చేద్దాము అనుకుంటున్నా, సీజన్ ఎపిసోడ్స్ లాగా, ఎపిసోడ్ 1 ఎపిసోడ్ 2 అని. అక్కడ కూడా ఏంటి అంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే అవ్వండి, మీరు కూడా కింద నేను పోస్ట్ పెట్టినప్పుడు కింద కామెంట్ చేయండి, లేదంటే స్టోరీలో క్వశ్చన్ స్టిక్కర్లో రాయండి మీరేం ఛాలెంజ్ ఇవ్వబోతున్నారు నాకు అని చెప్పి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి నయా లుక్స్, నా యూట్యూబ్ ఛానల్ పేరే అనమాట NAYALOOKS. చాలా ఎక్కువ మాట్లాడేస్తున్నాను నేను. సో ఫాలో అవ్వండి, చెప్పండి నాకు. సో ఇచ్చే ఛాలెంజెస్ అన్నీ ఒక్కొక్క ఎపిసోడ్లో 5 ఛాలెంజెస్ తీసుకొని చేద్దాము అనుకుంటున్నాను. దట్ ఈస్ వన్ థింగ్. హ్యావ్ దిస్ ఫ్రెండ్, తన పేరు ఆకాంక్ష, తనకి కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఇది ఉంది. తను షీ స్టార్టెడ్ మేకింగ్ దీస్ వీడియోస్. ఏంటది, డైలీ ఊటడి అంటే అవుట్ఫిట్ ఆఫ్ ద డే అని చెప్పి షీఈ్ మేకింగ్ వీడియోస్. సెప్టెంబర్ మొత్తం చేస్తుంది అనమాట 30 days ఛాలెంజ్. అలాంటిది నేను ఒకటి స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నాను. బికాస్ స్టోర్ ఓపెన్ అయినప్పటి నుంచి ఇంట్లో ఉన్న బట్టలనే నేను యూటిలైజ్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. ఐఎమ్ గెటింగ్ రెడీ ఎవ్రీ డే అండ్ ఐఎమ్ మేకింగ్ యూజ్ ఆఫ్ ఆల్ ద క్లోత్స్ దట్ ఐ హ్యావ్ ఇన్ మై వార్డ్రోబ్. ఇంట్లో ఉన్నవన్నీ వేసుకుంటున్నాను. సో అలాగే వేసుకుంటున్నా కదా, అదేదో ఒక వీడియో తీసేసి మంచిగా ఇన్స్టాగ్రామ్లో పెడితే బాగుంటుంది అనిపించింది. అండ్ యూట్యూబ్ కోసం ఇంకేం ప్లాన్స్ ఉన్నాయి నాకు. ఐ హ్యావ్ ప్లాన్స్ ఫర్ సోషల్ మీడియా వర్సెస్ రియాలిటీ, ఇట్లాంటి వీడియోస్, ఇంకా స్కిట్స్ ఇలాంటివి చేయాలి అనుకుంటున్నాను. అది ఎంతవరకు అవుతుందో తెలీదు, బట్ ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్ టు పుట్ మై పెన్ డౌన్ అండ్ రైట్ ఏమేమి ఇంక్లూడ్ చేయాలి అని చెప్పి. బట్ ఐఎమ్ గోయింగ్ టు బీ వెరీ మచ్ కన్సిస్టెంట్ ఆన్ యూట్యూబ్. ఇలా చాలా నుంచి చెప్తున్నాను, బట్ ట్రస్ట్ మీ, నథింగ్ గివ్స్ మీ హ్యాపీనెస్, మోర్ హ్యాపీనెస్ మేకింగ్ వీడియోస్. ఏమో నేనేం చెప్తున్నాను నాకు తెలీదు, కానీ వీడియోస్ చేసేటప్పుడు వచ్చేంత ఎగ్జైట్మెంట్ ఇంకేమీ రాదు. ఇందాక రెడీ అయ్యేటప్పుడు, హెయిర్ స్ట్రైటింగ్ చేసుకునేటప్పుడు మలీహాతో ఫేస్ టైం చేస్తుండే. తను అంటుండే అసలు ఏంటి ఇంత ఎగ్జైటెడ్ ఉన్నావు అని చెప్పి. ఐ వాజ్ లైక్ 10 days తర్వాత ఐమ్ సిట్టింగ్ బ్యాక్ అండ్ గోయింగ్ టు మేక్ వీడియోస్ అని చెప్పి. షీన్, దిస్ ఇస్ ఫ్రమ్ షీన్. ఐఎమ్ డన్ విత్ మై ఐబ్రోస్. బాగా కనిపిస్తున్నాయి కదా. ఎస్, ఇది షీన్లో తీసుకున్నాను. షీన్లో కాకపోయినా ఏ అమెజాన్లో అయినా, ఏ నైకాలో అయినా, ఎక్కడైనా దొరుకుతాయి. సో జస్ట్ ఐబ్రోస్ కర్ల్ చేస్తున్నాను. ఎందుకు ఇప్పుడే చేస్తున్నా ఐబ్రోస్, మనం ఐబ్రోస్ కూడా ఐ షాడో వేసుకుందాము అనుకున్నా కదా. ఐ ట్రై అండ్ డూ దట్. బాగానే కనిపిస్తుంది, బాగానే అంతా కవర్ అయింది కన్సీలర్తో. ఐ గో హెడ్ అండ్ డూ మై ఐ షాడో, ఐ మేకప్ బేసిక్లీ. ఐఎమ్ గోయింగ్ టు యూజ్ మై బ్రషెస్ నౌ. ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఉన్నాయో ఐఎమ్ గోయింగ్ టు యూజ్ దీస్ బ్రషెస్. నేను ఎక్కువ ఎక్స్పెరిమెంట్లు ఏం చేయను, బికాజ్ నాకు అంత రాదు. మనం మెల్లిమెల్లిగా వెళ్దాము. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఏమైనా చేసుకుందాం, కానీ ప్రస్తుతానికైతే ఐ గో స్లో. ఏం కలర్ తీసుకుంటాను, మేబీ ఐ టేక్ దిస్ కలర్. ఇదైతే నా ఐ మీద కొంచెం ఖరాబ్ అయినా ఏం కాదు. దిస్ ప్యాలెట్ ఈజ్ రెవల్యూషన్ ప్రో ట్రెండ్స్ రీజనరేషన్ ట్రెండ్స్ మిస్చీఫ్ మ్యాట్స్ అంట. అందులో మనం వీఆర్ గోయింగ్ టు యూజ్ దిస్ కర్స్ట్. ఇదైతే ఖరాబ్ అయినా ఏం కనిపించదు. ఐ జస్ట్ యూజ్ ద షీన్ బ్రష్. దీన్ని ఏమంటారో నాకు తెలీదు, కానీ ఐ కెన్ డెఫినెట్లీ యూజ్ దిస్ ఆన్ మై ఐ. సో ఐఎమ్ గోయింగ్ టు టేక్ దిస్ అండ్ డూ లైక్ దిస్. ఐ ట్రై, నేను ఖరాబ్ చేయకుండా ఉండడానికి ట్రై చేస్తాను. ఓకే, నేను వేరే కలర్స్ యూజ్ చేయాలి అనుకున్నా అంత అవసరం లేదు, బికాజ్ నేను జనరలీ వీడియోస్ చేయడానికి అంత ఎక్కువ ఏం యూజ్ చేయను ఐ షాడోలు లాంటివి. బేసిక్లీ అయినా ఒక 100 సార్లు అంటున్నాను. ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్ టు మీ. కేవై కట్రీనా అని చెప్పి అది ఉంటుంది కదా, ఆ ఐ షాడో అదొకటి పెట్టుకుంటాను. లాస్ట్ వీడియోలో అదే యూజ్ చేశాను అనుకుంటా. మనం స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాము, ఒక్కొక్కసారి ఒక్కొక్కటి యూజ్ చేస్తున్నాం. సో ఇది కొంచెం బ్రౌనిష్ వస్తుంది అనుకున్నా, కానీ కొంచెం బ్లాక్ లాగా కనిపిస్తుంది. ఓకే, విల్ ట్రై అండ్ డూ సంథింగ్. ఖరాబ్ చేయకుండా ఉండడానికి ట్రై చేస్తాం. సో ఇంకేముంది, వాట్ ఎల్స్ ఈస్ గోయింగ్ ఇన్ మై లైఫ్, వాట్ ఈస్ గోయింగ్ ఇన్ మై లైఫ్. ఐకియా హాల్ ఒకటి చెయ్యాలి, కానీ స్టోర్ టూర్తో పాటు ఇంక్లూడ్ చేద్దాము అనుకుంటున్నాను. బేసిక్లీ ఎందుకు అలా చేద్దాము అనుకున్నా అంటే, స్టోర్ కోసమే చాలా షాప్ చేశాను, అవన్నీ అక్కడ పెట్టా. ఆ స్టోర్ టూర్లోనే అవి చూపిస్తూ ఇది ఎంత పడింది అని చెప్తే సరిపోతుంది అనుకుంటా. అలా కాకుండా మళ్ళీ అది సెపరేట్గా ఇది సెపరేట్గా చేస్తే అన్నీ సేమ్ ఉంటాయి, ఎందుకు అనవసరంగా అని చెప్పి ఒక వీడియోలో చేద్దాము అనుకుంటున్నాను. ఈ 15 daysలో దే వాజ్ ఆల్సో దిస్ పాయింట్ వేర్ ఐ ఫెల్ట్ లైక్
నథింగ్ ఈజ్ ఇంపార్టెంట్ మోర్ దెన్ మీ మై సెల్ఫ్. ఐ క్లోజ్ దిస్ అని చెప్పి కూడా అనుకున్నాను, కానీ అదంతా స్ట్రెస్ భరించలేక అట్లా అవుతుంది. కానీ ఐ టేక్ టైం. అస్సలు వండర్ సర్ప్రైజ్ అవ్వకండి నేను ఎప్పుడైనా సడన్గా వచ్చి వీడియో చేసేసి అండ్ క్లోజింగ్ దిస్ స్టఫ్ ఈ ఏమంటారు బయట స్టోర్ తీసేస్తున్నాను అంటే కూడా మీరు సర్ప్రైజ్ ఫీల్ అవ్వకండి. ఎందుకంటే ఇట్స్ ఓకే. వన్ గుడ్ థింగ్ అబౌట్ దిస్ ఈజ్ ఐఎమ్ ఆల్ ప్రిపేర్డ్. అది క్లోజ్ అయినా ఓపెన్ అయినా నేను ఎంత ధైర్యంగా నేను ఇట్లా ఓపెన్ చేశాను అని చెప్పాను, అంతే ధైర్యంగా క్లోజ్ చేస్తాను అని కూడా చెప్తాను. అంటే ఐ మీన్ ఒకవేళ చేస్తే మాత్రం ప్లీజ్ ప్రే ఫర్ మీ, టచ్ వుడ్, అంతే ధైర్యంగా చెప్తాను. యూ హ్యావ్ టు బీ ఇన్ దట్ పొజిషన్ టు డూ సంథింగ్ లైక్ దిస్. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అనుకుంటే మనం చేయలేము. మనకంటే ఎక్కువ ఏది కాదు. మీరు ఎంత డబ్బులు సంపాదించినా, ఎన్ని డ్రీమ్లు అవి ఇవి గోల్స్ అచీవ్ చేసినా, యూ హ్యావ్ టు బీ ఇన్ అ పొజిషన్ టు ఎంజాయ్ ఎవ్రీథింగ్. యూ హ్యావ్ టు బీ ఇన్ అ పొజిషన్ టు టేక్ ఎవ్రీథింగ్ ఇన్. ఏదో స్ట్రెస్ ఫీల్ అయిపోయి అది ఇది చేసేసి ఇంత చేసేసి అది సక్సెస్ అయినా యూజ్లెస్. సో అదొకటి మెన్షన్ చేయాలనుకుంటున్నాను. నేను చాలా మందిని విన్నాను ఇట్లా ఏమంటారు స్టోర్ ఓపెన్ చేసి క్లోజ్ చేశారు అంటే నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు చేశారు ఏంటి అని చెప్పి. అసలు ఏంటి ఫుల్ టైం చేసే వాళ్ళే క్లోజ్ చేసేసారు, ఆపేశారు, వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా ఆపేశారు అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత స్ట్రెస్ ఉంటుంది అని చెప్పి. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. అసలు నేను ఫ్రెండ్స్కి రిప్లైస్ ఇవ్వలేకపోతున్నాను, ఫ్రెండ్స్తో మాట్లాడలేకపోతున్నాను, ఐఎమ్ నాట్ ఏబుల్ టు పికప్ కాల్స్. అసలు ఏంటి ఐఎమ్ ఫీలింగ్ సో గిల్టీ యాక్చువల్లీ. నేను అసలు చాలా మంది కాల్స్ తీసుకోలేకపోతున్నాను. అసలు ఈ వీడియో చూసే వాళ్ళు నా ఫాలోవర్స్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలుసు రిప్లైస్ కూడా ఎంత లేట్గా ఇస్తున్నాను ఇన్స్టాగ్రామ్లో అని చెప్పి కూడా. పాపం స్టోర్ ఓపెనింగ్కి ఎంతమంది కంగ్రాచులేషన్స్ అని చెప్పి మెసేజెస్ చేశారో. ఐ డి నాట్ reply everyone yet. I see you all. I know the love and support that you give me. Thank you so much. Please don't curse me. ఇట్లా చేస్తుంది ఈ పిల్ల రిప్లైస్ ఇవ్వట్లేదు అని. ఇట్స్ నాట్ దాట్. ఇట్స్ జస్ట్ అసలు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయడమే పెద్ద గగనం అయిపోయింది ఇప్పుడు. అదనమాట పరిస్థితి. ఐ థింక్ నేను ఇంతకంటే ఎక్కువ ఏం చెయ్యను నా ఐకి. బాగా కుదిరింది అనుకుంటాను. I'll just leave it, I guess. పర్లేదు. ఇది కొంచెం బ్లెండ్ చేస్తాను. సో మీ జీవితాల్లో ఏం జరుగుతుంది, హౌ ఇస్ ఇట్ గోయింగ్? నేనైతే చాలా తిరుగుతున్నాను, అంటే కేర్ఫుల్గానే తిరుగుతున్నాను. ఇట్స్ నాట్ దట్ ఐఎమ్ నాట్ కేర్ఫుల్, కానీ పాపం మా మమ్మీ మై మామ్ ఈజ్ ఫీలింగ్ సో లోన్లీ ఎట్ హోమ్. ఇంతకుముందు నేను అన్ని ఇంట్లోనే కూర్చొని చేసేదాన్ని కదా. ఇప్పుడు జిమ్ అంటూ, ఫ్యాబ్రిక్స్ అంటూ, అటు ఇటు పరిగెడుతున్నాను, స్టోర్ అంటూ అటు ఇటు పరిగెడుతున్నాను. అదన్నమాట. ఐ థింక్ ఐఎమ్ డన్. ఇక్కడ కొంచెం బ్లెండ్ చేయొచ్చేమో, కానీ నాకు వస్తలేదు అనుకుంటా. ఐఎమ్ ట్రైంగ్ టు బ్లెండ్ ఇట్ ఇన్ విత్ మై స్కిన్. మేకప్ అంటే బేసిక్లీ బ్లెండింగే ఉంటుంది అనుకుంటా. బ్లెండింగ్ చాలా పెద్ద మేజర్ రోల్ ప్లే చేస్తుంది అని చెప్పడానికి ట్రై చేస్తున్నా. ఇప్పుడు ఈ ఐకి ఏం చేస్తానో దీన్ని కూడా అదే చేస్తా. అలాగే చాలా జరిగాయి, చాలా మిక్స్డ్ ఫీలింగ్స్ చాలా జరిగాయి ఈ 15 daysలో. మా మమ్మీ అయితే షీఈస్ యాక్చువల్లీ వాచింగ్ మీ క్లోజ్లీ. తనకు తెలుసు నేను ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను అని చెప్పి. షీఈస్ లైక్ క్లోజ్ చేసేసాయి, ఇప్పుడు పోయేది ఏం లేదు. ఓ మై గాడ్, ఐ డోంట్ నో ఇఫ్ మై పేరెంట్స్ ఆర్ లైక్ దిస్, బట్ అందరి పేరెంట్స్ ఇట్లానే ఉన్నారో నాకు తెలియదు. కానీ అబ్బా అసలు స్టార్ట్ చేస్తాను అన్నప్పుడు ఎంత సపోర్ట్ చేశారో. ఇప్పుడు నా స్ట్రెస్ ఇవన్నీ చూసి కూడా వాళ్ళు దే ఆర్ లైక్ వీఆర్ completely ready to accept anything that you decide అని చెప్పి. ఓ మై గాడ్, ఐఎమ్ సో గ్రేట్ఫుల్ అండ్ లక్కీ ఫర్ దెమ్. వాళ్ళిద్దరే కాదు, మా తమ్ముడు కూడా చాలా సపోర్టివ్ ఉన్నాడు ఈ మధ్య. ఏంటో నాకు తెలీదు. యాక్చువల్లీ ఇది బ్రౌన్ కాదనుకుంటా, ఫస్ట్ బ్రింజల్ లాగా టర్న్ అయ్యి తర్వాత బ్రౌన్ లాగా అవుతుంది. డార్క్ బ్రింజాల్ లాగా అనిపిస్తుంది.
ఓకే, ఏదో ఒకటి మన కళ్ళ మీద బాగానే కనిపిస్తుంది. ఇఫ్ యు ఆర్ హియర్ టు లెర్న్ సమ్ మేకప్ ట్రిక్స్, దెన్ దిస్ వీడియో ఇస్ నాట్ ఫర్ యూ. దిస్ ఇస్ జస్ట్ మీ ర్యాండమ్లీ మేకింగ్ దిస్ వీడియో. ఐ మీన్ మేకప్ చేసుకుంటూ. దే వాజ్ దిస్ అనదర్ నెగటివ్ కమెంట్ ఆన్ ఇన్స్టాగ్రామ్ యాజ్ వెల్. ఎందుకో మేబీ స్ట్రెస్ వల్ల అనుకుంటా ఇవన్నీ నన్ను బాగా ఎఫెక్ట్ చేసాయి. ఒక ఫోటో పెట్టాను, ఇక్కడ పక్కకు పెడతా, నా బైసెప్స్ ఇంత బాగా కనిపిస్తుండే అనమాట. సో ఒక డిస్క్రిప్షన్ పెట్టి నార్మల్గా ఇట్లా పోజ్ ఇట్లా ఇచ్చి మిర్రర్ సెల్ఫీ అనమాట, అది పెడితేను ఏంటి ఇన్స్టాగ్రామ్లో ఆ పోస్ట్లు ఈ పోస్ట్లు పెట్టి ముష్టి పోజ్ ఒకటి ఇచ్చావా అని చెప్పి ఒక అమ్మాయి కామెంట్ పెట్టింది. అరే అమ్మ, ఎందుకు నెగిటివ్ కామెంట్లు కొట్టడము? ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్, డోంట్ వాచ్ ఆర్ డోంట్ ఫాలో హర్. లేదంటే షీఈ్ నాట్ ఫాలోయింగ్ మీదో, కానీ ఎందుకు చెక్ చేస్తుందో నా ప్రొఫైల్ నాకు తెలీదు. అది అసలు ఆమె ఒరిజినల్ ప్రొఫైల్లో లేదో కూడా నాకు తెలీదు. బట్ షీ కమెంటెడ్ లైక్ దట్. నేను ఒకటే అనుకున్నా, అంటే ఫీల్ అయ్యాను. ఎందుకు అట్లా చిన్న చిన్న వాటికి కూడా ఫీల్ అయ్యానో నాకు తెలియదు, కానీ ఒకటే అనుకున్నాను, ఐఎమ్ అట్లీస్ట్ వర్కింగ్ అవుట్ ఫర్ ద షో ఆఫ్. మేబీ నేను షో ఆఫ్ కోసం చేస్తలేను, కానీ తన దృష్టిలో తను అనుకున్న ప్రకారం ఓకే, అట్లీస్ట్ నేను షో ఆఫ్ కోసమైనా వర్కౌట్ చేస్తున్నా కదా, ఐఎమ్ యాక్చువల్లీ బీయింగ్ యాక్టివ్ అట్లీస్ట్ ఫర్ ద షో ఆఫ్. అదే అనుకున్నాను. ఇది కూడా మెన్షన్ చేద్దాం అనుకున్నాను, ఎందుకు నెగిటివ్ కామెంట్లు కొట్టడము. నేను ఒక 1 వీక్ వీడియోస్ చేయకుండా ఉండడానికి అది కూడా ఒక రీజన్. అంటే మీరు ఎంత ఎఫెక్ట్ చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి ఒక కమెంట్ కొట్టే ముందు. నా ఫ్రెండ్స్ ఎంత చెప్పారో, అంటే పట్టించుకోకు అది ఇది అని చెప్పారు, కానీ ఇట్ ఈస్ మీ హూ ఈస్ టేకింగ్ దట్, ఇట్ ఈస్ మీ హూ ఈస్ వాచింగ్ దట్ హేట్ ఆన్ మై ఛానల్. సో ఎంత అన్నా కూడా అది ఉంటుంది. ఇట్ ఈస్ బెటర్. ఎందుకు చెప్పండి, ఇఫ్ పాసిబుల్ వీ హ్యావ్ టు బీ ఇన్ అ పొజిషన్ టు మేక్ సమ్మన్స్ డే. బట్ మనం వాళ్ళ డే మంచిగా చేయలేకపోతే లీవ్ దమ్, కానీ దాన్ని బ్యాడ్గా చేయడం ఎందుకు చెప్పండి? ఏమో, ఇది నా ఉద్దేశము. నా దాని మీద కొడితే కొట్టారు అట్లని చెప్పి వేరే వాళ్ళ దాని మీద కొట్టద్దు అని చెప్తున్నాను. ఐ నో హౌ ఇట్ ఫీల్స్. అది సడన్గా నా ఛానల్లో అంత నెగిటివిటీ ఉండదు. ఎందుకు ఒకటేసారి అట్లా అంటే కాన్సిక్యూటివ్ డేస్లో అనమాట. ఫస్ట్ 1-2 డేస్లోనే కంటిన్యూస్గా వచ్చాయన్నమాట. ఐ వాజ్ లైక్, ఐఎమ్ డూయింగ్ సంథింగ్ రాంగ్ ఆర్ పీపుల్ ఆర్ లైక్ వాళ్ళ మూడ్ స్వింగ్స్ అన్ని నా మీద పెడుతున్నారా అని చెప్పి అనుకున్నాను. అంటే నేను ఇంత మాట్లాడుతున్నానంటే ఎంత ఎఫెక్ట్ చేసిందో యూ గైస్ షుడ్ అండర్స్టాండ్. ఇంకా కొంతమంది అయితే ఏమేమి మెసేజ్ చేశారంటే, ఇట్లాంటి హేట్ కమెంట్స్ చూసి పాపం వాళ్ళు అన్నీ చూస్తుంటారు అన్నమాట, వాళ్ళు సపోర్ట్ చేయడానికి వస్తుంటారు, కానీ వాళ్ళని కూడా తిడుతున్నారు వీళ్ళు హేట్ కమెంట్లతోటి. ప్లీజ్ డోంట్ డూ దట్. నన్ను అంటే అన్నారు, కానీ వాళ్ళని ఎందుకు అంటారు? పాపం వదిలేసేయండి. దేవర్ లైక్, నీకు మంచి కాంటెంట్ దొరుకుతుంది, వీళ్ళందరూ ఇంక్లూడ్ చేయి ఇంకొక రియాక్టింగ్ టు హేట్ కమెంట్స్ వీడియో అని చెప్పి కూడా అంటుండే. ఇది లైట్, ఇది డార్క్ అయిందా నాకు తెలియట్లేదు. ఐ హ్యావ్ టు బ్లెండ్ ఇట్, ఐ గెస్. ఇది కొంచెం డార్క్ అయింది. ఐ డోంట్ నో వాట్ టు డూ. అని నాకు అర్థం కాదు అసలు ఈ మేకప్ ఎక్కడ. ఇది కరెక్ట్ ప్లేస్లో ఎండ్ అయింది అనుకుంటా. ఇది కొంచెం పైకి వెళ్ళినట్టుంది. ఇంకొంచెం సేపు ఇట్లనే చేస్తే అది కూడా లైట్ అవుతుందేమో. ఐ ట్రై. నేను ఇంతే, ఇంకా దీని మీద ఏం పెట్టి ఇంకా గలీజ్ చేసుకోను. మనం ఒక్కొక్క స్టెప్ వేద్దాము. ఇప్పుడు ఈ వీడియోలో ఈ మేకప్ వీడియోలో ఇది చేసాం కదా, నెక్స్ట్ టైం ఏదైనా షిమ్మర్ యాడ్ చేయడమో, లేదంటే ఒక కాన్సెప్ట్ లాగా నేను చీర కట్టుకొని, లేదంటే ఏదైనా మంచి డ్రెస్ వేసుకొని దానికి తగ్గట్టుగా ఒక వీడియో చేయడమో, అంటే ఐ మీన్ మేకప్ చేయడమో చేద్దాము. 1 day at a time, 1 step at a time. మీకు ఇంకొకటి కూడా మీకు అనిపించవచ్చు, స్టోర్ ఎట్లా నడుస్తుంది చెప్పొచ్చు కదా ఈమె అని చెప్పి. బాగానే నడుస్తుంది. ఇప్పుడైతే మాస్టర్ ఖాళీగా లేడు, నేను ఖాళీగా లేను, అక్కడ ఎవరూ లేరు ఖాళీగా. ఇంకా ఐ హ్యావ్ టు టేక్ అనదర్ టైలర్ ఇన్, లేదంటే కష్టమయ్యేలా ఉంది. కానీ ఐఎమ్ నాట్ కాన్ఫిడెంట్, ఐఎమ్ నాట్ 100% కాన్ఫిడెన్స్, అందుకే తీసుకోవట్లేను. అలాగే ఇంకేంటి ఏం చేయబోతున్నావు అక్కడ అంటే, ఐఎమ్ థింకింగ్ టు మాస్ ప్రొడ్యూస్ అవుట్ఫిట్స్. ఇట్స్ నాట్ జస్ట్ బయట నుంచి తీసుకోవడము, ఆన్లైన్ కస్టమైజేషన్సే కాదు. నా పేజ్ ఉంది కదా, navyadachpalli_official, కింద ఇంక్లూడ్ చేస్తాను, మీరు నన్ను ఫాలో అవ్వకపోతే అవ్వండి. సో అక్కడ డ్రెస్సెస్ లాంటివి కూడా చేసి, లెహెంగాస్ ఇవన్నీ కూడా మాస్ ప్రొడ్యూస్, అంటే ఒకటేసారి ఇన్ని కుట్టేసి, లేదంటే ఒకటి కుట్టి నేను చూపించి ఎవరికైనా కావాలి అంటే వాళ్ళ మెజర్మెంట్స్ తీసుకొని వాళ్ళకి కస్టమైజ్ చేసి ఇవ్వడం అనమాట. బేసిక్లీ ఇట్స్ ఎవ్రీథింగ్ దట్ అంటే మేమే అన్నీ చూసుకుంటాము. మీకు తగిన మెజర్మెంట్స్లో, దీన్నే మాస్ ప్రొడక్షన్ అంటారు. మీ మెజర్మెంట్స్ ప్రకారం మేము చేసి ఇస్తామన్నమాట.
సో దట్ ఈజ్ అండ్ అదర్ ప్లాన్. ఒక 2-3 డిజైన్స్ చేసి పెట్టేశాను. ఒకటేమో కోఆర్డ్స్ సెట్, ఇంకొకటేమో మంచిగా ఇట్లా ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళడానికి డ్రెస్సెస్ ఉంటాయి కదా అట్లాంటివి. అండ్ ఐ హ్యావ్ 1 స్కర్ట్, మంచి పెద్ద ఫ్లేర్ క్యాన్ స్కర్ట్ ఉండి నెట్తో, లోపల సాటిన్, ఆ లోపల కాటన్ లైనింగ్, క్యాన్ వచ్చి కింద రఫుల్స్ వస్తాయి కదా చిన్నవి. సో అవి మాస్ ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. ఇఫ్ అంటే ఆ ఒక్కదాంతో యూ కెన్ స్టైల్ ఇట్ ఇన్ మల్టిపుల్ వేస్ అనమాట. సో ఖచ్చితంగా ఒక వీడియో చేస్తాను కలెక్షన్తో. చాలామంది అడుగుతున్నారు కలెక్షన్తో వీడియో చేయి, మాకు అర్థమవుతుంది ఏమున్నాయి ఏం తీసుకొచ్చు అని. ఇది క్లియర్గా ఇక్కడ డార్క్ అయింది, ఏం చేసినా పోతలేదు. ఐ జస్ట్ దేంతో ఆయన తుడుస్తాను. బేసిక్లీ కాటన్ ఇంకొంచెం మైసిలార్ వాటర్ పెడితే సరిపోతుంది అనుకుంటా, కానీ మళ్ళీ మొత్తం ఖరాబ్ అవుతుంది. ఐఎమ్ నాట్ ఇన్ అ పొజిషన్ టు, అంటే నాకు అంత టాలెంట్ లేదు అది పోకుండా చేయడానికి. సో ఐ ట్రై లైక్ దిస్. యా కొంచెం లైట్ అయింది, పర్లేదు. సో ఐ థింక్ ఐఎమ్ డన్ విత్ మై ఐ షాడో. సో ఖచ్చితంగా కలెక్షన్తో వీడియో చేస్తాను. ఇంకేం నడుస్తుంది, ఇవన్నీ కాకుండా టైం బాగాలేదంటే ఇదే అంటారేమో. నా మ్యానుఫ్యాక్చరర్స్ అందరూ రీస్టాక్ చేయాలి కదా. 15 days ఇట్లా ఇన్ని లక్షలు కట్టి కూర్చున్నాను, గాల్లో ఉన్నాయి డబ్బులు. అండ్ దే సెంట్ మీ ద డ్యామేజ్డ్ ప్రోడక్ట్స్, అంటే డ్యామేజ్డ్ ఫ్యాబ్రిక్. నేను ఏం చేస్తాను డ్యామేజ్డ్తో? ఫ్యాబ్రిక్ రావడమే కాకుండా ఐ హ్యావ్ టు మేక్ ఇట్ రఫుల్స్ లాగా చేసి అమ్మాలి కదా. పీపుల్ ఆర్ లిటరలీ వెయిటింగ్ ఫర్ దట్ కలెక్షన్, అంటే రీస్టాక్ కోసం. అవి ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోతాయి అనమాట. చాలా 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 ఎన్ని 30-40 శారీస్ రిలీజ్ చేసినా కూడా ఒక రోజులో అయిపోతుంటాయి అనమాట. సో అలాంటి శారీస్ 15-20 days వెయిట్ చేశాను, డ్యామేజ్డ్ వచ్చింది. సో ఆ కంగారు, ఆ హడావిడి, ఇట్స్ జస్ట్ టైం బాగాలేదు, టైం మంచిగా నడుస్తలేదు అని చెప్పి ఐఎమ్ గివింగ్ ఇట్ సమ్ టైమ్. కామ్గా ఉంటున్నా, ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. ఎక్కువ ర్యాష్ డెసిషన్స్ లేదంటే ఎక్కువ ఆలోచించడం లాంటివి చేయట్లేను, పని చేసుకుంటూ మాట్లాడతాం. ఐ ఆల్సో బాట్ దిస్ హైలైటర్. నేను మీకు లాస్ట్ టైం చూపించాను అనుకుంటా, అమెజాన్ హాల్లో చూపించాను, లేదంటే ఇది ఎక్కడి నుంచి తీసుకున్నా, అమెజాన్లోనే తీసుకున్నాను అనుకుంటా. ద హైలైటర్ దట్ ఐఎమ్ యూజింగ్, అండ్ దిస్ ఇస్ ఫ్రమ్ స్విస్ బ్యూటీ బ్రిక్ హైలైటర్. ఇది నేను ఎవరి దాంట్లో చూసా, ఆకాంక్ష, షీ మేక్స్, అంటే తను హైలైటర్ ఇట్లా పెడితే అట్లా కనిపిస్తుంది, అదేంటో నేను పెడితే కనిపించదు. యాక్చువల్లీ వేరే బ్రష్ యూజ్ చేయాలనుకుంటా, కానీ అన్నీ దేనికి ఒకదానికి యూజ్ చేస్తున్నాయి. దిస్ వన్ ఈస్ ఖాళీ. అలాగే వీడియో ఐడియాస్, కాన్సెప్ట్స్ ఏమైనా ఉంటే నా దగ్గర, ఇప్పుడు నేను ఏం చేయబోతున్నాను అని చెప్పి నేను మీకు చెప్పా కదా, వాటికి ఇంకా ఇంక్లూడ్ చేస్తూ ప్లీజ్ గివ్ మీ యువర్ ఐడియాస్ యాజ్ వెల్. ఐ వాంట్ టు బీ కన్సిస్టెంట్ అండ్ ఐ వాంట్ టు మేక్ రిలవెంట్ కాంటెంట్. రిలవెంట్ అంటే చాలా రిలవెంట్. నా ఛానల్లో నేను ఫీల్ అయింది ఏంటి అంటే, నా లైఫ్ స్టైల్ వ్లాగ్స్ ఎక్కువవుతున్నాయేమో, అంటే వీడియోస్ ఎక్కువవుతున్నాయేమో అనిపించింది. అంటే ఐ వాంట్ టు డూ దోస్ యాజ్ వెల్. అంటే నా జీవితంలో ఏం జరుగుతుంది, నేనేం చేస్తున్నాను, వాట్ ఐఎమ్ డూయింగ్, అంటే కొత్తగా నేను ఏం చేస్తున్నాను, ఏం నేర్చుకుంటున్నాను, అవి కూడా చూపించాలనుకుంటున్నాను. బట్ ఐ వాంట్ టు డూ ఫ్యాషన్ వీడియోస్, ఐ వాంట్ టు డూ హాల్ వీడియోస్. సో ప్లీజ్ మీకు ఏమేమి కావాలో కింద అన్ని కామెంట్లు చేయండి ప్లీజ్. ఇంత పెద్ద వీడియో చేస్తున్నాను, అసలు మీరు నా వీడియో చివరి వరకు వస్తారో లేదో నాకు తెలీదు, బట్ వస్తే మాత్రం ప్లీజ్ డ్రాప్ ఇన్ సమ్ ఐడియాస్ ఫర్ దిస్ పూర్ లిటిల్ గర్ల్. యాక్చువల్లీ దీనికంటే ఇంకా సన్నగా ఉంటే బాగుంటుంది. ఇది లాస్ట్కి ఎట్లా టర్న్ అవుతుందో ఏంటో నాకు భయం అవుతుంది. ఇట్స్ ఓకేయా, ఎట్లా టర్న్ అయినా కూడా మనం పట్టించుకోవద్దు. వీఆర్ గివింగ్ ఇట్ అ ట్రై చేయడం మన బాధ్యత. ఓకే, నేను ఎందుకు కాంటూర్ చేయలేదు అది కూడా చేస్తాను. నౌ ఐ విల్ డూ మై కాంటూరింగ్. కాంటూర్ ప్యాలెట్ మీకు తెలుసు, ఇది కిస్ బ్యూటీ నుంచి, ఇది స్విస్ బ్యూటీ నుంచి, అయితే ఇది కిస్ బ్యూటీ నుంచి. ఐ బాట్ దిస్ ఫ్రమ్ అమెజాన్ హాల్లో నేను మీకు చూపించాను. కొంచెం ప్రో అయ్యా నేను
కాంటోర్ చేసుకోవడం. అమ్మో బాబోయ్ ఇప్పుడు ఖరాబ్ అయిపోతుందేమో నేను అట్లా అంటున్నా. ఈ 1 వీక్లో ఒక 1000 మెసేజ్లు వచ్చింటాయి నాకు, వీడియోస్ చెయ్యి అని చెప్పి. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ యూ ఆల్. నేను ఎంత ఇన్యాక్టివ్ ఉన్నా సరే నన్ను భరిస్తున్నారు అసలు. థ్యాంక్ యూ సో మచ్. భయంకరంగా తింటున్నాను నేను ఈ హడావిడి జీవితంలో పడి. నేను వాట్ ఐఎమ్ డూయింగ్ ఈజ్ అన్కాన్షియస్గా తింటున్నాను. ఎవరేది ఇస్తే మా మమ్మీని అంటే ఐ మీన్ బేసిక్లీ మమ్మీలు ఎలా అంటే మనకి ఎక్కువ పెట్టాలి అని చూస్తారు కదా. కాన్షియస్గా ఉన్నప్పుడు మనము వద్దు నాకు ఇంతే చాలు అని చెప్పి చాలు అని చెప్తాము. ఇప్పుడు ఏంటి అంటే నేను హడావిడిలో ఉంటున్నా కదా, పెట్టిస్తుంది తినేస్తున్నాను. నేను పని అయిపోవాలి జల్దీ అన్నట్టుగా పెట్టిస్తుంది, ఐఎమ్ హ్యావింగ్ ఇట్, అంతే. అట్లా అయిపోయింది అనమాట జీవితం. అలాగే ఇంట్లో చాక్లెట్స్ చాలా ఉన్నాయి, చాక్లెట్స్ తింటున్నాను. అందుకే ఈ పింపుల్స్ వచ్చాయి. ఇక్కడ ఒకటి వచ్చింది, ఎక్కడో ఒకటి ఉండే, ఇక్కడ చిన్న 2 వచ్చాయి. సో కంట్రోల్లో పెట్టుకోవాలి. అన్నీ కంట్రోల్లోకి వస్తాయి. అన్నీ స్టార్ట్ చేయగానే 1-2 డేస్లో అన్నీ సెటిల్ అయిపోవాలి అనుకుంటే మూర్ఖత్వం. సో ఐ షుడ్ గివ్ ఇట్ టైమ్ అంట. అందుకే టైం ఇస్తున్నాను. ఐఎమ్ ట్రయింగ్ టు మేనేజ్ మై స్కెడ్యూల్. అన్నిటికీ టైం దొరికేలా నేను స్కెడ్యూల్ చేసుకోవాలి. అంతే, ఏం లేదు. జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం. అన్నీ సెటిల్ అయిపోతాయి. కొత్తలో అన్నీ ఇలానే ఉంటాయి. నా మనసులో నాకు నేను చెప్పుకునేవన్నీ ఇప్పుడు మీ అందరికీ చెప్తున్నాను. నాకు తెలిసి చాలామంది అనుకుంటారేమో ఎంత వియర్డ్గా మాట్లాడుతుంది ఈ పిల్ల అని. బట్ నేను చెప్పా కదా, ఇవన్నీ చెప్పడానికి రీజన్ ఏంటి అంటే, ప్లీజ్ డు నాట్ జస్ట్ థింక్ ఇవన్నీ ఈజీ నేను చేసేస్తాను అని చెప్పి నన్ను చూసి మాత్రం ఏమంటారు ఈజీగా వచ్చేసేయకండి. పిల్ల చేసేసింది నేను కూడా చేసేస్తాను అని. బికాస్ దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ ప్రోస్ అండ్ కాన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దాట్. దెర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రోస్ అండ్ కాన్స్ విచ్ కమ్స్ విత్ దాట్. సో అవన్నీ తెలియాలి మీకు. జస్ట్ ఇట్లా ఇది ఓన్లీ ఏంటి పైకి ఇన్ని మేనేజ్ చేస్తుంది అనేదే కాదు, దాని వెనకాల మేనేజింగ్ వెనకాల ఎన్ని నడుస్తున్నాయి అని కూడా మీకు తెలియాలి అని చెప్పి ఇవన్నీ చెప్తున్నాను. ఐ థింక్ వీఆర్ డన్. అయిపోయింది కాంటోరింగ్. నవ్య. ఓకే, సో ఐ థింక్ వీఆర్ డన్ విత్ కాంటోరింగ్, హైలైటర్. ఐఎమ్ డన్ విత్ ఎవ్రీథింగ్. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి నేను ఐలాషెస్ కర్ల్ చేయబోతున్నాను. అండ్ ఇవాళ నేను మంచిగా మస్కారా కూడా పెట్టుకుంటాను. అసలు నా అర్థం ఎట్టుపోయిందో ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఐ ఆల్సో వాంటెడ్ టు సే, అంటే ఇంత ధైర్యంగా ఎన్ని చేస్తుంది పిల్ల ఇంట్లో అట్లా అనుకుంటారు, కానీ నాకు చాలా మెంటల్ బ్రేక్డౌన్లు ఉంటాయి. చాలాసార్లు అనిపిస్తుంది ఈ అమ్మ అన్నీ వదిలేసి చక్కగా సన్యాసం తీసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోదాము అని చెప్పి. సో అట్లేం ఉండదు, నాకు అన్నీ ఉంటాయి. ఇట్స్ జస్ట్ దట్ యునో వీడియోస్లో అవన్నీ కనిపించవేమో, అందుకే మెన్షన్ చేస్తున్నాను. నాకు అన్నీ ఉంటాయి, నాకు అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీకు ఎంత కామన్ ప్రాబ్లమ్స్ ఉంటాయో నాకు అన్ని కామన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో నా ఐలాషెస్ ఏంటి సడన్గా పొడుగ్గా కనిపిస్తున్నాయి. ఓకే, ఇవాళ ఫస్ట్ టైం కెమెరా లైటింగ్ అన్నీ పెట్టగానే సెట్ అయిపోయాయి. ఇట్లా అన్నీ సెట్ అయిపోయాయి. టైం వేస్ట్ అవ్వకుండా ఐ స్టార్టెడ్ మేకింగ్ వీడియోస్. 1 అవుతుంది అనుకుంటా నైట్. ఇదొక మంచిది జరిగింది. ఇంకొక మంచి విషయం కూడా జరిగింది, కానీ అది నేను మీకు తర్వాత చెప్తాను. సో దేర్ వాజ్ దిస్ వన్ హ్యూజ్ న్యూస్. నేను అనుకున్నా ఏమంటారు ఈ ఏంటి హూ వాంట్స్ టు సీ నవ్య ఇన్ బిగ్ బాస్ అని చెప్పి ఎవరు కమెంట్ చేశారు. దానికి కింద నెగిటివ్ కమెంట్స్ చాలా వచ్చాయని చెప్పా కదా. అది జరిగిన 2 డేస్కే దేర్ వాజ్ దిస్ వన్ స్టైలిస్ట్ హూ కేమ్ ఇన్ టచ్ విత్ మీ.
saying I'm looking for some designer who can source fabrics, I mean who can source outfits for the girl that I'm styling this big బేసిక్లీ. ఆమె ఏం చెప్పింది అంటే నేను ఒక సెలబ్రిటీని స్టైల్ చేయబోతున్నాను బిగ్ బాస్లో, ఆమె నెక్స్ట్ వీక్ వైల్డ్ కార్డ్లో రాబోతుంది అని చెప్పి ఆమె పేరు కూడా చెప్పింది, బట్ ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ దాట్. సో అట్లా అని చెప్పి నన్ను అడిగారు అనమాట, వుడ్ యూ వాంట్ టు కాంట్రిబ్యూట్ యువర్ డిజైన్డ్ అవుట్ఫిట్స్ అని చెప్పి. ఐ వాజ్ లైక్ వాట్, అసలు ఆ సెలబ్రిటీ ఎవరో తెలీదు, అది పబ్లిష్ అవుతుందో లేదో అదంతా నాకు తెలీదు. ఐ వాజ్ ఓన్లీ థింకింగ్ దెర్ ఈస్ దిస్ వన్ స్టైలిస్ట్ హూ ఈస్ వాచింగ్ మై వర్క్, నా వర్క్ చూస్తుంది అన్న థాటే చాలా మంచిగా ఉండే. అది నేను అప్పటి నుంచి అనుకుంటుండే ఈ ఇండస్ట్రీలో అంత ఫ్యాషనే కాదు, మొత్తం ఈ సినిమా ఇండస్ట్రీ ఇటు సైడ్ అంతా ఎట్లా అంటే ఏది సెట్స్ మీదకి వెళ్ళి అది సక్సెస్ అయ్యి అంటే ఐ మీన్ షూట్ అంతా అయిపోయి అది రిలీజ్ అయ్యేంత వరకు అది మనం నమ్మొద్దు. వాళ్ళు చెప్పింది, ఎవరు చెప్పిందైనా సరే, ఇట్ ఈస్ లైక్ దట్ ఓన్లీ. చెప్పింది నమ్మడం అంటే అది అవుతుంది అని మనం అనుకోవద్దు, అవుతున్నప్పుడు పని చేయాలి, అదంతా అయిపోయాక ఓకే దెన్ ఇట్ ఈస్ డన్, నేను చేశాను అనుకోవాలి. అట్లనే నేను ప్రిపేర్ అయ్యి ఉండే. తను చెప్పారనమాట మళ్ళీ 2-3 days తర్వాత అన్ని అవుట్ఫిట్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకున్నాక, ఐ డోంట్ థింక్ ఐఎమ్ గోయింగ్ టు స్టైల్ దిస్ గర్ల్ దిస్ టైమ్ అని చెప్పి. బట్ నేను చెప్పా కదా నేను ఎందుకు హ్యాపీ ఉండను. వన్ స్టైలిస్ట్ ఈజ్ యాక్చువల్లీ లుకింగ్ మై వర్క్, అంటే ఐ మీన్ వాచింగ్ మై వర్క్. ఏం మాట్లాడుతున్నానో నాకు తెలియదు కానీ ఒక ఆవిడ నా వర్క్ చూస్తున్నారు, ఒక స్టైలిస్ట్ అన్న ఇదే చాలా బాగా అనిపించింది. ఇప్పుడు ఈ ఆపర్చునిటీ రాకపోతే ఏంటి, తర్వాతనే నాకు ఖచ్చితంగా ఆపర్చునిటీస్ వస్తాయి, నాలో ఆ స్టఫ్ ఉంది అని ఒక చిన్న కాన్ఫిడెన్స్ వచ్చిందనమాట. దట్ వాజ్ వెరీ మచ్ నీడెడ్. సో యా, అదొకటి జరిగింది. నేను ఒక లిప్స్టిక్ పెట్టుకుంటే అయిపోతుంది, ఐ క్విక్లీ డూ దాట్. మేకప్ తక్కువ ముచ్చట్లు ఎక్కువ పెట్టామనుకుంటాం మనము. ఇట్స్ ఓకే, ద మెయిన్ ఇంటెన్షన్ వాజ్ దిస్. మీకు తెలుసు RM15 లాక్మే ఎన్రిచ్ మ్యాట్ ఇన్ ద షేడ్ RM15. ఇది నైకాలో దొరికింది, లింక్ కింద పెడతా, కొనేసుకోండి. చాలా మంది అడిగారు లింక్ పెట్టమని. ఫస్ట్ టైం ఆన్లైన్లో తీసుకున్నాను. ఉత్తప్పుడు పెట్టుకుంటే మంచిగా పెట్టుకుంటాం, ఇట్లా కెమెరాలో పెట్టుకుంటేనే ఏంటో ఇట్లా అవుతుంది. అలాగే నా మెడిసిన్స్ కూడా అయిపోయాయి, ఆ కోర్స్ అయిపోయింది. నవ్ ఐఎమ్ ఓన్లీ టేకింగ్ విటమిన్ C షార్ట్స్, అలాగే ఫేస్ వాష్. మళ్ళీ 20 days తర్వాత వెళ్ళాలి. యప్, ఐఎమ్ డన్. ఓకే, నేనేమైనా మర్చిపోయానా? ఐ రియలీ విష్ ఐ హ్యాడ్ వన్ సెట్టింగ్ స్ప్రే. నేను ఎప్పుడు యూజ్ చేయలేదు. అందరూ మేకప్ వాళ్ళు అంటే మేకప్ ఇన్ఫ్లుయెన్సర్స్, కాంటెంట్ క్రియేటర్స్ యూజ్ చేస్తుంటే చూసా, చాలా బాగుంటుంది అని చెప్తుంటే కూడా విన్నాను అనమాట. సో అది ఉంటే బాగుండేది, ఎప్పుడైనా కొనుక్కుంటా. కానీ ప్రస్తుతానికి ఇంతే. బాగానే వచ్చింది, ఇది బాగా వచ్చింది. ఇటు సైడ్ కూడా బాగానే వచ్చింది, బాగానే బ్లెండ్ చేశాను. ఇట్ ఈస్ గుడ్, వన్ స్టెప్ ఎట్ ఏ టైం. ఈ వీడియోలో కొంచెం ఐ షాడో చేసినాం, నెక్స్ట్ టైం గ్లిటర్ యాడ్ చేయడము, లేదంటే 2 కలర్స్ యాడ్ చేయడము ఇలాంటివి చేద్దాము. సో చెప్పా కదా, ఈ వీడియో బేసిక్లీ ఏం జరుగుతుంది అని మాట్లాడుకోవడానికి. ఇట్స్ హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వీడియో. నా సోల్ అంతా విన్నందుకు ఇక్కడి వరకు వచ్చారు అంటే యూ హ్యావ్ మై హార్ట్, తీసేసుకోండి అంతే. ఇంత దూరం వచ్చి వీడియో చూసారు ఇంతసేపు అని. ఆల్మోస్ట్ 1 hour ఫుటేజ్. ఇది ఎంతవరకు చేస్తానో నాకు తెలీదు, ఎంతవరకు ఎడిట్ చేస్తాను. సో ఫస్ట్ ఈ వీడియో పెట్టాక తర్వాత ఐబ్రోస్ షేవింగ్ వీడియో పెడతాను. ఆ తర్వాత ఇంకా చాలా స్టైలింగ్ వీడియోస్ అవి ఇవి చాలా వస్తుంటాయి. మేబీ ఫస్ట్ ఇది పెట్టనేమో, ఐ డోంట్ నో. ఫస్ట్ నాకు ఐబ్రో షేవింగ్ది పెట్టాలని ఉంది. సో ఐ విల్ సీ ముందేది పెడతాను. So that's it for today, guys. I hope you all enjoyed watching this video. If you did so, don't forget to like, comment and subscribe to my channel, and I'll see you guys in my next video. Bye bye.